మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. గొడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జనసంచారం అధికంగా ఉండే రహదారులను వేగవంతంగా అభివృద్ధి చేసి చూపించామని
ఇదే విధంగా రానున్న రోజుల్లో దశల వారీగా అభివృద్ధి ప్రణాళికలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురువారం రెండో రోజు స్థానిక 1వ డివిజన్లో పండగ వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులకు ప్రజలు, స్థానిక నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ఇంటింటికి వెళ్లి తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. డివిజన్లో అపరిష్కృతంగా ఉన్న డ్రైన్, అంతర్గత రోడ్ల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకురాగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన శాశ్వత పరిష్కార చర్యలు చేపడతానంటూ వారందరికీ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. విజనరీ ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో సీఎం చంద్రబాబు చేసి చూపిస్తున్నారని అన్నారు. అలాగే 1వ డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని, భవిష్యత్తులో వాటన్నిటికీ పరిష్కార మార్గాలు చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. మేయర్ నూజహాన్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలన్నింటినీ టీడీపీ యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం ద్వారా వాటిని పరిష్కరించేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాగానే దొరుకుతున్నాయా అని మేము కనుక్కోవడానికి రావాలి కదా. మేము కూడా రేషన్ బియ్యం తెచ్చి ఇవ్వట్లేదా? ఇస్తారు, నీకు ఇస్తారు. గ్యాస్ వస్తుందా మీకు? రేషన్ అది నేను అనేది మాట్లాడగలుగుతున్నాం. ఇదివరకు మీకు ఏమవుతున్నాయి? ఇస్తున్నారు. తల్లికి అందరం గ్యాస్ డబ్బులు వస్తున్నాయి, బాటు ఉన్నాయండి. లేదమ్మా ఏం పడిపోతుంది? ఎవరు వద్దండి, ఏమంటారు? నేను చెప్పేదండి పెడతారు కొత్త పెన్షన్. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? శుభ్రంగా ప్రభుత్వం మొయ్యలేక మీరు తాగడానికి నీళ్ళు రావు. సంవత్సరంన్నర పాటు మీరు వాడుకోవడానికి అవి వాడుకోండి. 5 రూపాయలకే క్యాన్ దొరక రాదు. మీరు మంచినీళ్ళు అందాక క్యాన్ మీకు నీళ్ళు అందవు. స్కీమ్ వేస్తున్నారు ఊరంతరికి కూడా మంచినీళ్ళు. 1 సంవత్సరం అయ్యేసరికి వసతుల పాటు మీరు మెదలకుండా ఊరుకున్నారు. మేము ఇప్పుడు మీరు ఏం చేశారు? అందుకే నేను చెప్తాను చూడండి. ఇదైన తర్వాత మాధవ సరే ఇటు తిరిగా మా మాధవ అమ్మాయిలు చూడండి. మరి ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 1వ డివిజన్ రావడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఏదైతే పథకాలు వస్తున్నాయో వాళ్ళకి సక్రమంగా వస్తున్నాయా, ఒకవేళ రాకపోతే ఏ విధంగా రావట్లేదు, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనేది అన్నీ కూడా కనుక్కుంటున్నాం. ఒక విషయంలో అయితే గర్వకారణంగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మా రోడ్డు ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి చిహ్నం అని చెప్పడానికి అదే కారణం. ఎందుకంటే ఏదైతే మెయిన్ రోడ్లు ఊర్లో అందరికీ తెలిసేటట్టుగా ఏదైతే గోతుల రోడ్లు ఉన్నాయో అన్నీ కూడా ఊర్లో మెయిన్ రోడ్లన్నీ కూడా మరి మొట్టమొదటి సంవత్సరంలోనే వేసాం. మరి 4వసారి ఆయన ఇంకా ఆలోచిస్తూ 5 కోట్ల మంది ప్రజలకి ఆయన మేలు చేయాలి కాబట్టి ఆ ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు అన్ని కోరికలు కావాలని ఉంటుంది. కానీ ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా 5 కోట్ల ఆంధ్ర ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఏదైతే తేగలరో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిధులు ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఉన్నత స్థితి తీసుకెళ్తుంది. సందర్భంగా అందరూ కూడా ఆ విధమైన ఆలోచన ఆలోచించాలి. డెఫినెట్గా ఎవరైతే
మిగతా పార్టీ వాళ్ళు వచ్చి చెప్తున్నారో విజనరీ లీడర్ 3 సార్లు చేసి 4వ సారి ప్రజల కోసం మా కోసం ఆలోచిస్తున్నాడు అనేది మీరు సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి తెలుసుకుంటారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనేది చూడకోకుండా, స్వార్థం లేకోకుండా ప్రజల కోసం ఉపయోగపడుతుందా లేదా పనులు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఏదైతే మై టీడీపీ యాప్ ద్వారా మరి వారు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా తెలుసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలుసుకున్న తర్వాత మరి ఈ 30 రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా 50 ఏళ్లకి తిరిగి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని అలాగే జరిగినటువంటి అభివృద్ధిని కూడా వివరించి మరి అవన్నీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. త్వరలోనే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి సూపర్ 6 హామీలు కానివ్వండి, అలాగే మరి ఏలూరు నగరాభివృద్ధి విషయంలో కూడా మరి ఎంతో గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా కలిసి మరి దాదాపుగా ఈ సంవత్సరం కాలంలోనే 15 కోట్ల రూపాయలతో మరి రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే పెన్షన్లు కూడా మరి దాదాపుగా ప్రతి నెల కూడా 15 కోట్ల రూపాయలతో మరి ఈ యొక్క ఏలూరు నగరంలోనే ఇస్తున్నామంటే మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటున్నాం. ప్రతి సమస్యను కూడా తెలుసుకొని త్వరలోనే అవన్నీ కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఆన్ చేశారు. పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి మంత్రి నిమ్మల జలహారతి ఇచ్చారు. నాడు పట్టిసీమ కాదు వట్టిసీమని జగన్ ఎద్దేవా చేశారని మంత్రి నిమ్మల తెలిపారు. నాడు టీడీపీ హయాంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా సాగునీరు అందిస్తుంటే వైసీపీ హయాంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్ట్లు మరుగున పడ్డాయని, నాడు టీడీపీ హయాంలో పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా 50,000 కోట్ల ఆదాయం సాధించామని, గత టీడీపీ హయాంలో 71% పోలవరం పనులు చేస్తే వైసీపీ హయాంలో కేవలం 3% మాత్రమే పనులు చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 6% పనులు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. सकल कल्याणं भाजनं यत्र जायते सर्वदा सर्वकार्येषु नास्ति देशाममङ्गलम् भगवान् मङ्गलायतनो हरे नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलात्मं सां सर्वतो जयमङ्गलम् लाभस्तेजां जयस्तेजां गदस्तेजां आचमनीयो समर्पयामि सहस्राशीर्षा पुरोजसहस्राक्षसहस्रावाय देशां मगरोदिना ब्रह्मा जन्मतमारवेदो श्रीयमराजस्वामिदेवता लक्ष्मी गणपतिस्वामि देवतानुग्रहीत्यर्थो नानाविध परमलपुत्र पूजां समर्पयामि.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలం కె కన్నాపురం తాళ్లగోకవరం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఇంటింటికి వెళ్లి ప్రజలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివరించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో అడుగడుగున పూలజల్లలతో మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రజల సంక్షేమం మాత్రం ఆగకూడదని, వైసీపీ పాలనలో అసమర్థులు, చేతగాని వ్యక్తులు అధికారంలోకి రావడం వల్ల దెందులూరు నియోజకవర్గంలో ఎన్నో పేద కుటుంబాలు తమ ఇంటి నిర్మాణ బిల్లులు పడక ఇబ్బందులు పాలయ్యారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 మధ్యలో మంజూరైన పేదల ఇంటి నిర్మాణ బిల్లులతో పాటు 2019-24 మధ్యలోని వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన పేదల ఇళ్లకు సైతం సకాలంలో బిల్లులు చెల్లిస్తూ కూటమి ప్రభుత్వంలో వారికి కూడా అండగా నిలుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత, పెదవేగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, ఉప్పలపాటి రాంప్రసాద్, సురేష్ బాబు సహా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తక్షణమే చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి తాళ్లగోకవరంలో ఈరోజు తల్లికి వందనం కింద ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామని చెప్పి సుమారుగా లెక్క తీస్తే 33 లక్షల రూపాయలు ఇప్పటికే అకౌంట్లో వేయడం జరిగింది. అంటే 1వ తరగతి ఇంకా ఇంటర్మీడియట్ కాకోకుండా 33 లక్షలు వేసాం. అవి కూడా కలిపితే సుమారుగా 40 లక్షలు ఒక గోకవరం విలేజ్కే ఈ కూటమి వల్ల ప్రతి సంవత్సరం మీ గ్రామంలో వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలామంది పేదవారు ఇళ్ళు కట్టుకున్నారు. నేను 14-19లో ఉండగా నేను శాంక్షన్ ఇచ్చాను, కొంత డబ్బులు కొట్టాను. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. చవటలు, వెధవలు, పాలన చేతగానటువంటి వారికి పదవులు వచ్చినాయి. ఒక్కరికంటే ఒక్కరికి కూడా పేదవారికి కాని డబ్బు కూడా వేయలే. ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఉసూరుమని ఏడుస్తున్నారు. చంద్రబాబు గారు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేద్దామని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టుకోకుండా కొడతాం, తీరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన కూడా కొంతమందికి ఇళ్ళు ఇచ్చాడు. కానీ వాళ్ళకి మంత్లీ స్లాబ్ వేస్తే స్లాబు, లెంట్లు వేస్తే లెంట్లు, బీమ్ లెవెల్ వేస్తే బీమ్ లెవెలు మంత్లీ ఇచ్చేస్తున్నాం డబ్బులు. మనం ఒక్క నెల కూడా వాళ్ళకి ఆపట్లా. మనం ఇది రాజకీయాల్లో పద్ధతి కాదని చెప్పి కూడా ఇలాంటి సంస్కృతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలు భవిష్యత్తును కాపాడటానికే ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ చదివిస్తారనే ఉద్దేశంతోనే 15,000 రూపాయలు వేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మరియు ఈగల్ టీమ్ ఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణ కొరకు రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణా నిర్మూలనకు రైల్వే పోలీసులు, ఈగల్ టీమ్, జిల్లా పోలీసులు సంయుక్త ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు జిల్లా పోలీస్ సిబ్బంది సంయుక్త భాగస్వామ్యంతో ఆపరేషన్ విజయ్ కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ఈగల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ పర్యవేక్షించారు. ఆయనతో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఈగల్ టీం ఎస్పీ నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ మరియు జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీపీ రవికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 21,736 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఆపరేషన్ విజయ్లో భాగంగా ఈ రోజు ఏలూరు రైల్వే స్టేషన్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ సహా ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఏలూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఏలూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ధనరాజు, గవర్నమెంట్ రైల్వే పోలీస్ డీఎస్పీ రతన్ రాజు, లైన్ ఇన్స్పెక్టర్ ఎంబి దుర్గారావు, ఏలూరు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సైమన్, ఏలూరు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నీ, ఎస్ఐ ధనుష్, ఏఎస్ఐ వివి రత్నంతో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సమాచార వ్యవస్థ విస్తృతమైన తనిఖీలు కేవలం గంజాయి ఒకటే కాకుండా గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ కానీ వాటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా భవిష్యత్తులో ఈ తనిఖీలు ఇంకా విస్తృతంగా జరుగుతాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీలు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. వ్యాప్తంగా ఆపరేషన్ ఈగల్ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి వస్తున్న ట్రైన్స్లోని విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాము. గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ బృందాలు కలిసి ఈరోజు మొత్తం ట్రైన్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఈ ఆపరేషను భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రతి వారం కూడా 3 సార్లు అన్నీ కూడా కొంతమందిని ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా తీసుకుంటున్నాం. భవిష్యత్తులో చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాం. స్మగ్లర్లు అందరూ కూడా మారాలని, వాళ్ళు గంజాయి వృత్తిని వదిలేయాలని, గంజాయి వల్ల సమాజానికి చేయటని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని మేము ప్రత్యేకంగా ఈగల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి ప్రవేశిస్తే ఒక్క ఫోన్ కాల్ 1972కి చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగల్ బృందాలు 24/7 అంటే సపరేట్ టీమ్స్, ఈగల్ టీమ్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టీమ్స్ కావచ్చు, రైల్వే టీమ్స్, రైల్వే పోలీస్ టీమ్స్ అందరూ కలిసి జాయింట్గా ఈ సెలెక్టెడ్ ట్రైన్స్, ఒడిశా నుంచి వస్తున్న ట్రైన్స్ని తనిఖీ చేయడానికి జరుగుతుంది. ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా నెక్స్ట్ ముందు కూడా కొనసాగించడం జరుగుతుంది. ట్రైన్ ఒక మేజర్ రూట్ కింద ఈ గంజాయి రవాణా జరుగుతుంది అన్న ఒక దాన్ని చెక్ చేయడం కోసం, దాని మీద డిటరెన్స్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదే కాకుండా మన ఏలూరు డిస్ట్రిక్ట్లో కూడా గత 9 నెలల్లో ఒక 500 కిలోల వరకు గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 11 వెహికల్స్ కూడా దాంతోపాటు మనం సీజ్ చేశాము. 45 మంది ముద్దాయిల్ని కూడా మనం అరెస్ట్ చేశాము. ఇంకా కూడా ఈ గంజాయిని, ఈగల్ క్లబ్స్ని మనం ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రజల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. మీ పిల్లాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలా కాకుండా భయపడుతూ ఉంటే ఆ సప్లయర్స్ వాళ్ళని అడిక్షన్ని, వాళ్ళు ఆల్రెడీ అడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోకి ఇంకా నెట్టివేయబడుతుంది. సో ధైర్యంగా మీ పిల్లల మీద కన్జ్యూమర్స్ని కాపాడడమే మా లక్ష్యం. డీ అడిక్షన్ ద్వారా కావచ్చు, కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, వాళ్ళకి ఎవడు సప్లై చేస్తున్నాడో వాళ్ళని కట్టడి చేయడం ద్వారా కావచ్చు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ బాధితులకు సత్వరమే న్యాయ పరిష్కారం జరిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. గురువారం ఏలూరు జిల్లాలో మహిళా కమిషన్ చైర్మన్ విస్తృతంగా పర్యటించారు. హనుమాన్ జంక్షన్లోని శక్తి సదన్, ముసునూరు గురుకుల పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉన్న 1 స్టాప్ సెంటర్ను తనిఖీ చేశారు. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రిమారిటల్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. తదుపరి టీడీపీ
టీడీపీ కళ్యాణ మండపం వద్దనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను సందర్శించారు. వన్ స్టాప్ సెంటర్ ద్వారా సేవలు పొందేందుకు, ఫిర్యాదులు అందించేందుకు 181 హెల్ప్ లైన్ను సంప్రదించవచ్చునని తెలియజేశారు. సమాజంలో యువతలు ఎక్కువగా మోసపూరిత మాటలు, సోషల్ మీడియాకు ప్రభావితులై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గృహహింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా, వరకట్న వేధింపులు, సైబర్ నేరాలు, కిడ్నాప్, బాల్య వివాహాలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి సుజాత, నోడల్ అధికారి స్వరాజ్యలక్ష్మి, సిడిపిఓ రాజశేఖర్, ఈవో మల్లిక, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ నిర్మల, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం సుబ్బారావు, తహసీల్దార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్ గా కాల్ చేసే వాళ్ళు కూడా కేసెస్ దీన్ని బట్టి మనం అది ఎందులో వెళ్తుంది అనేది వస్తుంది, అది చూసుకుని సెక్షువల్ తీసుకునే కాన్సెప్ట్ రా కమిషన్కి బ్యాక్ బోన్ మా వన్ స్టాప్ సెంటర్స్. ఎక్కడైనా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకి ఒకటి ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. ఏదో పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్లు కానివ్వండి, లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్. ఎక్కడైనా ఆడపిల్లకి కానీ, పెద్దవాళ్ళు లేడీస్కి కానీ ఎక్కడ ఇబ్బంది వచ్చినా వన్ స్టాప్ సెంటర్కి వస్తే చాలు. 24/7 అవైలబుల్లో ఉంటారు. అలాగే దే హ్యావ్ అ హెల్ప్ లైన్ 181. సో ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు తర్వాత ప్రొసీజర్స్ అంతా వాళ్ళు టేకప్ చేసుకుంటారు. వాళ్ళకి ఎవరికైనా టెంపరీ షెల్టర్ కావాలన్నా వన్ స్టాప్ సెంటర్స్లో 1 వీక్ వరకు ఉంచవచ్చు. అలాగే మెడికల్ కేర్కి స్టాఫ్ ఉంటారు. అలాగే 24/7 పోలీసులు అవైలబుల్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఎక్కువ టీనేజ్ గర్ల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరైనా మాయ మాటలు చెప్పి కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కానివ్వండి, వెళ్ళిపోయి పారిపోయి మళ్ళీ మిస్సింగ్ కేసులు పెట్టడం, వాళ్ళని ఎత్తి తీర్చొచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉండటం. సో ఇవన్నీ కూడా కామన్ అయిపోయి అలాంటి వాళ్ళకి వన్ స్టాప్ సెంటర్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. వీళ్ళు డే టు డే కేసెసే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది, ఎందుకంటే ఇలాంటి ప్రివెంట్ చేయాలి, జరగకుండా చూడాలనే ఉద్దేశంతో స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, జెండర్ గురించి, లేకపోతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, లేకపోతే గవర్నమెంట్ ఏవైతే హెల్ప్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుందో, వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడినా కూడా మేము ఉన్నామనే భరోసా ఈ వన్ స్టాప్ సెంటర్స్, ఇక్కడ పనిచేసే స్టాఫ్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది ఒకే ఒక మాట, ప్రతిసారి ఏ మీటింగ్ అయినా సరే వాళ్ళు చెప్పేది ఒకటే, ఆడవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకూడదు, ఒకవేళ అన్యాయం ఎవరైనా చేస్తే అదే వారికి లాస్ట్ డే అవ్వాలనే మెసేజ్ చాలా క్లియర్గా జనాల్లోకి పంపించింది. అలాగే పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఎస్పెషలీ మైనర్ గర్ల్స్ మీద కానివ్వండి, విమెన్ అట్రాసిటీస్ మీద కానీ ఎవరైనా చేస్తే వాళ్ళకి శిక్ష పడే విధంగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఎవరైనా సరే, అది పార్టీ అవ్వచ్చు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కాదు, ఎవరైనా సరే ఇలాంటి సహించుకో అని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఇలాంటి వన్ స్టాప్ సెంటర్స్ని స్ట్రెంగ్తన్ చేయటం, లేకపోతే ఇప్పుడు సఖీ అనే యాప్ తీసుకొచ్చారు, ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా ఆడవాళ్ళకి భద్రత సంబంధించి ఏం తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎంతవరకు చేయగలదు అనేది మిగతా వాళ్ళు కూడా, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లలకి చెప్తూ ఉండాలి, మంచి ఏంటి చెడు ఏంటి. ఎస్పెషలీ ఫోన్స్ వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అయిపోయి చెడు డెసిషన్స్ తీసుకోవటం, లేకపోతే మాయలో పడిపోవడం, అంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అలాంటివి జరగకుండా వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. డెఫినెట్లీ ఏదైతే రేట్ ఉందో ఆడవాళ్ళ మీద జరిగే డెఫినెట్లీ దాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వము, మహిళా కమిషన్, అలాగే మా స్టాప్ సెంటర్స్, మేము అన్నిటికీ వెళ్ళపోయినా, బికాజ్ కమిషన్ అనేది ఒకటే ఉంటుంది, వీ హ్యావ్
లిమిటెడ్ మెంబర్స్ కానీ స్టేట్లో ఎక్కడే ఇష్యూ జరిగినా ఫస్ట్ పీడీస్ కానీ వన్ స్టాప్ సెంటర్స్ రెస్పాండ్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు చూసుకొని వాళ్ళందరికీ ఫైనల్ ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు కూడా వీళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఏలూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర 2047 P4 తదితర కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనూ 2029 మనం తీసుకున్నట్లయితే చాలా పరిమితమైనటువంటి నియోజకవర్గం ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. అది మన గౌరవ శాసనసభ్యులు మా గౌరవ ముఖ్యమంత్రి వారి చేత ఓపెన్ చేశారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ సంబంధించిన కూడా మన 23 తారీఖున మన నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి బాగుంటుందని కూడా గౌరవ శాసనసభ సూచించున్నారు. ఆయన చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఆ గ్రూప్ని ఇప్పుడు చేయడం వల్ల ఉపాధి చాలా మంది కోల్పోయారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళు హౌస్ చేయాలని కోరేది ఏంటంటే ఈ దగ్గర ఉన్న మార్గదర్శకులు అప్రెంటిస్ కూడా ఉంటుంది. కానీ కోల్పోవాలని మనం ప్రారంభంగా స్కిల్ హౌస్ అనేది పెట్టడం కూడా దానికి ఏం చేసినట్టు అటల్ అవసరం అంటే 10,000 చదరపు అది కూడా పేపర్ మీద రాత్రి మనకు జరిగితే అవుతుంది అనేది ఎక్కువ వస్తామండి పిల్లలు. ఎందుకంటే సిటీ కాబట్టి హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలి. రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి అట్లాగే పబ్లిక్ డోర్ టు డోర్ కలెక్షన్స్ దాని మీద కూడా ఈ మెప్ప లోన్స్ యాక్టివిటీ మీద మనకి ఇచ్చిన టార్గెట్లు ఏదైతే ఉందో ఎస్సీ కార్పొరేషన్లో బాగుంటుందంటే నాకు చెప్తే దానికి రావడానికి గల అవకాశాలు నాకు చెప్తే అది ఉపయోగం అవుతుంది. మొత్తం నీళ్ళతో మునిగిపోతుంది. వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఉండాలి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్లు అనుసంధానం చేసేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేస్తానే కానీ అది చేయలేము. మా గ్రౌండ్ బాగోలేదని మొత్తం ఏలూరు నియోజకవర్గంలో స్కూళ్ళన్నీ కూడా ఎంబీఓ నీళ్ళు వచ్చే పరిస్థితి వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు. వారు ముందే చేశారు ఇంటర్నేషనల్ అడిగితే ఇప్పుడు వారి మీద చర్య తీసుకోవాలి. చేస్తేనే కదా అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. అసలు మీకు లారీ రాకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి కడతారు? మీ టార్గెట్ అంతా అయిపోవాలి. ఈరోజు మరి ఏలూరు నియోజకవర్గంలో విజన్ 2047కి దృష్టిలో పెట్టుకుని ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా పంకజ్ కుమార్ గారు వేశారో ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఆఫీసర్లందరినీ కూడా వాళ్ళ మీటింగ్ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో మేయర్ గారు, ఉడా చైర్మన్ గారు, ఎమ్మెల్యేగా నేను పాల్గొన్నాం. అన్నీ కూడా విజన్తో P4తో పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, ఏ విధంగా CSR ఫండ్స్ని ఉపయోగించుకోవాలి, ఏదైతే ఫ్యామిలీస్ని దత్తత తీసుకోవడానికి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేది ఏ విధంగా, దాంతోపాటుగా ఏదైతే ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందితే ఏదైతే ఇక్కడికి ఆక్యుపేషన్కి చుట్టుపక్కల నుంచి వచ్చేటట్టుగా ఏదైతే చేయాలి అనేది, అలాగే ఒక్కో డిపార్ట్మెంట్ని ఏదైతే వాళ్ళిద్దరిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ మన అందరికీ కూడా ఈజీగా జరుగుతాయి. ల్యాండ్ విషయంలో అవ్వచ్చు, అలాగే గార్డెనింగ్ విషయంలో అవ్వచ్చు, అన్నీ కూడా ఏలూరు సుందరీకరణతో పాటు అలాగే ఏదైతే చెత్తని కూడా ఏలూరులో ఎక్కడ ఉండడంతో పాటు అలాగే ఇరిగేషన్లోకి సంబంధించి కూడా కెనాల్ చుట్టూతో తమ్మిలేరు ఉంది కాబట్టి దానివల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా నెక్స్ట్ మీటింగ్ నాటికి ఏదైతే వాళ్ళ డిపిఆర్ని రెడీ చేసి మా దాంట్లో ఇది పెండింగ్ వర్క్ ఉంది, ఈ విధంగా చేస్తే ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొంతమంది ఇండస్ట్రీస్లు కానీ అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా ఏలూరు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా రావటం వల్ల ఉపాధి కలుగుద్ది. అలాగే వాళ్ళు కొన్ని ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలు వచ్చినప్పుడు CSR ఫండ్స్ కూడా మనకు వస్తాయి. వాటి ద్వారా కూడా మనం దేన్నైతే అభివృద్ధి చేసుకోవాలో స్కూల్ని కానీ ఇతరాత్ర స్కూల్కి సంబంధించిన మెటీరియల్స్ని కానీ అలాగే ఇంకేదైనా ఇతరాత్ర మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నీ కూడా CSR ఫండ్స్లో దేనికి ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటాయి. మంచి ఆలోచనతో తప్ప అందరినీ కూడా తీసుకురామన్నాం. ఫస్ట్ టైం అవటం వల్ల నేను కూడా కొన్ని ఆలోచనలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టేసరికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా 2047కి సంబంధించి 2026లోనే మనం ఏ కంప్లీట్ చేయగలుగుతాం, ఏ విధంగా ఎదరికెళ్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి కంక్లూజన్తో ఈ మీటింగ్ పెడతాం జరుగుద్ది. మరి దీన్ని ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలి. ప్రజలు కూడా ఏదైనా డెఫినెట్గా మంచి ఆలోచనలు ఉన్నట్టయితే డ్వాక్రా గ్రూప్ సభ్యులు కానీ
వేరే ఇతరాత్రు ఎవరన్నా సరే వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇదైతే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా ఇవ్వచ్చని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. గ్రామాలను మన యొక్క కార్పొరేషన్ విలీనం చేయడం వల్ల మనకు ఆర్థికంగా మనం కొంచెం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అలాగే మనకున్న సదుపాయాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు సరిపోవట్లేదు. అలాగే వాటర్ ట్యాంక్ తీసుకునే చాలా పెద్ద సమస్యను తీసుకున్నారు ఎమ్మెల్యే గారు కూడా. గౌరవ ముఖ్యమంత్రి కూడా నివేదన జరిగింది. ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ సామర్థ్యంగా సరిపోవడం వల్ల 7 గ్రామాలు కలవడం మనకు ఇబ్బందిగా ఉందనేది. అది కాదు కరెంటు బిల్లు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోవడం మనం ఏం చేస్తున్నామంటే గౌరవ శాస్త్రి గారి యొక్క ప్రతిపాదించిన మేరకు సూర్య గారి పథకాన్ని ఈ యొక్క సాంప్రదాయేతర నదులు మన యొక్క సాంప్రదాయేతర వనరులను మనం ఏ రకంగా ట్యాప్ చేసుకోవాలి, దానికోసం మనం సూర్య గారి పథకాన్ని అమలు చేయాలన్నా గ్రామంలో ఎలక్ట్రిసిటీ వరకు దాన్ని అమలు చేయబోతున్నాం. అలాగే రాష్ట్రంలో టెన్యూర్ రెగ్యులర్ అనే తేడా లేకుండా ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను సమానంగా గౌరవిస్తూ ప్రాసిక్యూషన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రాసిక్యూషన్ డైరెక్టర్ బైరా రామకోటేశ్వరరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ డైరెక్టర్గా సేవలు అందించిన జోస్ఫిన్ పదవీ విరమణ చేయడంతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా టెన్యూర్ను పూర్తి చేసిన కోనే సీతారామరావుని అభినందించేందుకు బుధవారం సాయంత్రం ఏలూరు బార్ అసోసియేషన్ సమావేశ హాలులో ఘనంగా సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డీఓపీ రామకోటేశ్వరరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో కేసుల విచారణ వేగవంతం చేయడం ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అపూర్వమని అన్నారు. జోస్పిన్ సీతారామరావుల వినయవంతమైన ప్రవర్తన, న్యాయంపై నిబద్ధత జూనియర్ల పట్ల ప్రోత్సాహకరంగా వ్యవహరించడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి సేవలు ప్రాసిక్యూషన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏవి నారాయణ, ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ శారదామణి, బ్రహ్మయ్య, డివి రామాంజనేయులు, కాసం, వి అమర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. వారిద్దరూ అధికారుల సేవలను కొనియాడుతూ న్యాయరంగంలో వారు చూపిన నిబద్ధత, శ్రద్ధ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ టెన్యూర్ పూర్తి చేసుకున్న ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పదవీ విరమణ చేసిన జేహెచ్ జోస్ఫిన్ను సాల్వాల్ కప్పి పూలమాలలు వేసి షీల్డ్తో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ బైరా రామకోటేశ్వరరావుని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సాల్వాల్ కప్పి పూలమాలలు షీల్డ్తో అభినందనలు తెలిపారు. ఇటీవల నూతనంగా నియమితులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చింతమనేని రమేష్, వాసర్ల అమర్ శ్రీనివాస్, ఏవి నారాయణను ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీలు ఆచంట వెంకటేశ్వరరావు, చింతమనేని రమేష్, జయశ్రీ, హేమలత, వెంకటలక్ష్మి తదితర పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. నేను వచ్చినప్పుడు చాలా ఇక్కడ సీనియర్ వస్తుంటుంది. అప్పుడు రిషికేష్ బలవాడు అంటే వెరీ స్పీడ్ ఆయన ఒక వైద్య అప్పుడు ఉప్పులాగా కంప్యూటర్స్ మీద ఉంది కాబట్టి రాకెట్ రాసేవాడు. రాకెట్ రాసి ఆ వెంటిలేటర్ ముందుగా నెక్స్ట్ 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 ఆయన నోట్లో వచ్చే మాట అది ఎన్నో కాలంలో అయిపోయింది. నేను ఇంకా మా ఆఫీసులో జూనియర్స్ ఉండేవాడు. వాళ్ళందరూ కూడా బెయిల్స్ ఏమైనా ఉంటే రెడీ చేసుకోవడం, సెషన్స్ ఉంటే రెడీ చేసుకోవడం. ఆ శాశ్వతాన్ని ఆ భగవంతుని ప్రభుత్వ ఆయుర్వేదంతో హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విజయంగా జరగడానికి మాకు ఎంతో తోడ్పాటు ఇచ్చినటువంటి ఆ ప్రెసిడెంట్ అండ్ ఎస్పీ సీతారామరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కానీ వాళ్ళ మనసులో ఏమవుతుంది, మనం హాస్పిటల్ గారికి ఫోన్ చేశాం, ఆయన ఎమ్మడే రెస్పాండ్ అయ్యారు అని ఒక మైండ్ లో వాళ్ళకి రీడ్ అయిపోయింది. మన గురించి వాళ్ళు గుడ్గా ఫీల్ అవుతారు. అందుకని ఏంటంటే మేము చెప్తుంది ఏంటంటే మీ అందరికీ మేడం ఆలస్యంగా తీసుకొని వచ్చిన వాళ్ళని మర్యాదగా రిసీవ్ చేసుకొని కాస్త కర్తసిగా వ్యవహరించడం, ఫైటింగ్స్ చేయడం, ఇట్లా ఇట్లా ఇది కాకుండా మేడం దాంట్లో నుంచి తెలుసుకోవాల్సిన విషయం.
ఇంకా డిఎస్పీ శ్రావణ్ గారు నేను లా క్లాస్మేట్స్ ఇద్దరం లా క్లాస్ చదువుకున్నాం. ఆయన సెకండ్ ఇయర్లో ఉండగా మెసేజ్ వచ్చి పెట్టారు. అప్పుడు ఎలా ఉన్నారు లాస్ట్ డిఎస్పీ శ్రావణ్ గారు ఎలా ఉన్నారో ఈరోజు డిఎస్పీ అయ్యాక ఆయన అదే రీజన్ అదే పద్ధతి ఫ్రెండ్షిప్కి చాలా గైడ్ చేస్తారు. చేసే అనేక కేసుల్లో కూడా నేను తర్వాత తెలుసుకున్నాను. అనేక కేసుల్లో వారు కన్విక్షన్స్ రేప్ కన్విక్షన్స్ కూడా జరిగింది. కాబట్టి మేడం గారు సెన్సిటివ్గా హ్యాపీగా జరపాలని, అదేవిధంగా వారు ఐదారుగా చేయడంతో తమ సెన్సిటివ్ కానీ అదేవిధంగా వారికున్న అనుభవాలు కూడా మళ్ళా కూడా ఎందుకంటే విద్య ఎప్పటికీ ఇది ఉంది కాబట్టి మేడం గారి సంవత్సరాలు మాకు కూడా ఎప్పుడన్నా పోలీసుల ఏదైనా ఇంపార్టెంట్ కేసెస్లో సలహాలు అడిగినందుకు కోరుకుంటూ ఆప్యాయంగా మనందరికీ కూడా ఆవిడ రిసీవ్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఏమైనా ఏ సలహాలు సంబంధించిన ఏమన్నా ఎప్పటికంటే ఎక్కడైనా ఏ కోర్టులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి చెప్తే నేను ఏఓపీఎస్ ఆఫీస్లో తీసుకెళ్ళి నేను దాన్ని పరిష్కారం చూస్తానని చెప్పేసి ఎప్పటికప్పుడు మాకు సలహాలు కూడా తీసుకునేవారు. కానీ కన్నుల గౌరవాలు భాష వీచికలతో వీటలేని హృదయాలతో మీతో మేమున్నాము మీకెప్పుడు మేముంటామని అంతేలేని ఆప్యాయతలతో మీరెప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా వెలసిల్లాలని ఆశిస్తూ మీకు ఇవే మా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. మన చదువు చేయాలని అదేవిధంగా ఈ ఫంక్షన్ ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆయుష్గా దేవుడు ఆయుష్ ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి మరి చంద్రబాబు అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్,
కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోసెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CPCT, RGV వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్టోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. క్రేప్హౌన్ నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా OP చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్,
కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. మెకానికల సంక్షేమానికి మరియు సంఘానికి అన్ని విధాలా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గురువారం మెకానిక్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటిని పవర్పేట క్యాంప్ కార్యాలయంలో అసోసియేషన్ నాయకులు, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ను ఘనంగా సత్కరించి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మెకానిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ అసోసియేషన్ అభివృద్ధికి, మెకానికుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి తగు ఆదేశాలు జారీ చేశారు. చెప్తే ఎందుకు వచ్చిందన్నాడు. అడగనవసరం బాబా ఏం చదువుతావు నువ్వు? కదా నేను 8 సంవత్సరాలకి ఇచ్చినా పర్లేదు అన్నాడు. నేను 4 ఏళ్ళకి ఇస్తా అంటే నేను 4 ఏళ్ళకి ఇచ్చినా పర్లేదు. ఇవాళ రోజునే మెకానిక్ చేశారని చూడండి. బుల్లెట్ సీన్ ఎక్కడ ఉన్నాడు? ఆపరేషన్ ఎత్తుకోవాలి. కొన్నాళ్ళకి షోరూమ్కి వెళ్తారు కానీ కాదు, నిదానంగా ఒకటి పెరిగిపోతాయి. ఫైనాన్స్ కంపెనీలు పెట్టారు, బళ్ళు మీద అరుగుల మీద బళ్ళు పెడతారు. లేకపోతే 10 మంది కలిపి ఓటు పెడతారు. అందరూ 2 వీలర్స్ వాళ్ళేనా? మీ షోరూమ్లో వచ్చేసరికి మీకు కంపెనీసారు మీరు ఆపరేషన్ ఎత్తుక్కోవాలి. కొన్నాళ్ళకి షోరూమ్కి వెళ్తారు కానీ ఇక ప్రైవేట్ మెకానిక్తో చేసే రోజులు ఉండవు. అంటే స్టెప్ వైజ్గా. అంటే ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తాం మీకు. గోల్డ్ షాప్ చిన్న ఉన్నాయి. షోరూమ్లో వచ్చాక ఏమవుతున్నాయి, కన్వర్క్ అయిపోవచ్చిందే. వాళ్ళంతా వాళ్ళే మీరు ఎత్తిసుకునే పరిస్థితి రాకముందే మీరు ఆల్టరేషన్
అంటే వేరే కాదు ఆలోచన మీకు ముందు నేను చెప్తున్నా, వేరే విధంగా కాదు. ప్రధానంగా ఒకటి పెరిగిపోతాయి. అన్ని షోరూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా అది కొనుక్కుని వేయించుకుందాం అని అంటాడు. ఇప్పుడు చూడండి, సెకండ్ హ్యాండ్ కొనేవాళ్ళు తగ్గిపోయారు. ఫైనాన్స్ కంపెనీలు షోరూమ్ ప్రతిదీ అన్ని దాంట్లో కూడా ఆలోచన కొత్తది పెట్టండి. ఇప్పుడు దానికోసం మీటింగ్ పెట్టాను. అందరూ మరి ఇది అవుతారు కాబట్టి దానికి ఏదన్నా సొల్యూషన్ పెట్టి టూ వీలర్ మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఏలూరులో ది ఏలూరు టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి జయరామరెడ్డి, ఏలూరు యూనియన్ అధ్యక్షులు పితాని నాగరాజు, సెక్రటరీ మోగుండ త్రినాథ్, పోలిశెట్టి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాటపర్రు శ్రీను, బుల్లెట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. తొలుత కార్మికులంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర నాయకులు డి జయరామరెడ్డి మాట్లాడుతూ టూ వీలర్ మెకానికులకు ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పించాలని, కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందించాలని, మెకానికులకు ఉపాధి కల్పించేందుకు షూరిటీ వడ్డీ లేని సబ్సిడీ రుణాలు అందజేయాలని, తద్వారా తాము ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆటోమొబైల్ షాపుల అధినేతలు మానేపల్లి శ్రీనివాసరావు, సబ్బిశెట్టి రమేష్ లను సాల్వా కప్పి సత్కరించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మెకానిక్ యమహా నాగరాజు కుటుంబానికి యూనియన్ తరపున 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పితాని నాగరాజు, సెక్రటరీ మోగొండ త్రినాథ్, వైస్ ప్రెసిడెంట్ హోండా భాష, ట్రెజరర్ పోలిశెట్టి సత్యనారాయణ, చాటపర్రు శ్రీను, సహచార యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున ఏలూరు మెకానికులు పాల్గొన్నారు. ఈ గడిచిన కాలంలో ప్రతి ఒక్కరికి తెలియజేసి కొత్త యూనియన్లో ముందు లోకల్ యూనియన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్టేట్ యూనియన్లో కూడా సభ్యత్వం ఇవ్వడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయరామ్ రెడ్డి. నేను స్టేట్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్కి స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే ఈరోజు ఏలూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున వరల్డ్ టూ వీలర్ మెకానిక్ డే సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయం చేశాము. అలాగే ఈరోజు వరల్డ్ మెకానిక్ డేని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం మీద ఎక్కడా లేనట్టుగా గత 3 సంవత్సరాలుగా వరల్డ్ మెకానిక్ డేని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ గారి పిలుపు మేరకు ఈరోజు మా ఏలూరులో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే ఇటీవల చనిపోయినటువంటి మా మెకానిక్ సోదరులకి, వారి కుటుంబానికి మా యూనియన్ తరఫున ఓ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసుకున్నాము. అలాగే మేమందరం కూడా కష్టపడి యూనిటీగా ఉంటూ ఎవరి కష్టాలనైనా సరే మా కష్టంగా తీసుకొని యూనియన్ తరఫున మేము ఎంతవరకు సహాయం చేయగలమో అంతవరకు కంపల్సరీగా సహాయం చేసి వారందరికీ కూడా అండగా నిలబడతామని చెప్పి ఈరోజు ఏలూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున అలాగే రాష్ట్ర యూనియన్ తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల మంది ఈ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ టూ వీలర్ మెకానిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క పనిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. అసంఘటిత కార్మికుల్ని, తాపీ పని వాళ్ళని అందరినీ కూడా గుర్తించినట్టుగానే మాకు కూడా సంఘటిత కార్మికులుగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సర కాలంలో కూడా ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మన చంటి గారికి వినతిపత్రం ఇచ్చి మా యొక్క విన్నపాన్ని తెలియచేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా వారు తమ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మాకు సమయాన్ని ఇచ్చారు. సో వారిని కలిసి మళ్ళీ మాకు కావాల్సినటువంటి డిమాండ్లని మేము అడగడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మన కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోయే వర్షాకాల సమావేశాల్లో మా మెకానికల్ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మెకానిక్ డే వేడుకలు ఇంతే ఘనంగా జరుగుతాయని, అలాగే మన మెకానిక్ సోదరులందరూ కూడా ఇప్పట్లాగే ఎప్పుడు కూడా మనందరికీ సహకరించి యూనియన్ ముందుకు తీసుకెళ్ళడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి తమ పనులు మానేసుకొని ఈరోజు సెలవు ప్రకటించుకొని ఇక్కడికి స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మన యూనియన్ తరఫున. అలాగే ఇప్పుడు మన యూనియన్ పెద్దలు అలాగే ఎప్పుడూ కూడా ఈరోజు మనం ఉన్నంత ఐక్యతగా
ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనియన్కి ప్రతి ఒక్కరూ సహకరించి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన మెకానికల్ సోదరులందరికీ ధన్యవాదాలు. ఇలాగే ఎప్పుడు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెకానిక్ వరల్డ్ డే మనం సాధించుకున్నాం. అలాగే దాయినేని ధర్మ గారు జనవరిలో మనం అందరం వర్క్ చేసి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి మన ఏలూరులో మెకానిక్స్ అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఏలూరు నగర ప్రజలకు పాస్టర్ అబ్రహం మాస్టర్ మెండం సంతోష్ కుమార్ బిగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు కె శాంతిసాగర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవుల యొక్క ప్రాతినిధ్యం భాగస్వామ్యం భారతదేశ నిర్మాణంలో అద్భుతమైనటువంటి పాత్ర కలిగి ఉందని అన్నారు. క్రైస్తవులు మన దేశంలో చాలా తక్కువ శాతం ఉన్నారు, కానీ వారు చేసే సేవ 70% ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయాల్లో ముందుండి నడిపిస్తున్నట్లుగా తెలిపారు. సామాజిక అభివృద్ధి విషయంలో సమానత్వంతో పాటు క్రైస్తవ స్వతంత్ర సంస్థ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ స్థాపించి వాటి ద్వారా అద్భుతమైన సేవలు చేస్తున్నట్లు తెలిపారు. థామస్ 52వ సంవత్సరంలో కేరళలోని మలబార్ తీరానికి వచ్చి క్రైస్తవాన్ని ప్రబోధించారని, అలా ప్రబోధిస్తూ మద్రాసులోని మౌంట్ తబస్ అనేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ కూడా క్రైస్తవ్యాన్ని గురించి బోధించి వేదసాక్షిగా మరణించారని తెలిపారు. జూలై 3వ తేదీన ఆ తేదీకి ఉన్నటువంటి ప్రత్యేకతను విశిష్టతను బట్టి భారతదేశమంతా కూడా ఆ రోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుపుకుంటున్నారని తెలిపారు. క్రైస్తవులు భారతదేశం యొక్క అభివృద్ధిలో ఒక అంతర్భాగమని అన్నారు. ఈ కార్యక్రమంలో నోకపయ్యి కార్తీక్, సతీష్ పాల్గొన్నారు. సమాజంలో ఉన్నతంగా ప్రజలు ఉండటానికి ముఖ్య కారణం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ తోమ మరి దేశానికి వచ్చి జీసస్ క్రీస్తు శిష్యుడైనటువంటి ఆయన ఈ దేశానికి వచ్చి ఇక్కడ మద్రాసులో చనిపోవటం, ఆ యొక్క చనిపోయిన రోజుని ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటిస్తున్నారనే విషయాన్ని మన ముందు అబ్రహం మాస్టర్ గారు మన ముందు ఆల్రెడీ తెలియజేశారు. మరి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుని ఏ మత వివాదాలు లేకుండా భారత రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ రాజ్యాంగంలో ఏదైతే కల్పించబడిందో ఆ దిశగానే ప్రతి పౌరుడు ఆలోచించి ముందుకెళ్ళవలసిన అవసరత ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు సందర్భంగా మరొక్కసారి ఇండియన్ క్రిస్టియన్ డే విషయం తెలియజేస్తున్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఏలూరు నగరం మరియు ఏలూరు జిల్లా వాసులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్స్ పక్షంగా అందజేస్తున్నా. ఇప్పటి వరకు అబ్రహాం మాస్టర్ చెప్పినట్లుగా క్రైస్తవుని యొక్క ప్రాతినిధ్యం భాగస్వామ్యం భారతదేశ నిర్మాణంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి విషయంలో సమానత్వం విషయంలో క్రైస్తవ యొక్క స్వతంత్ర సంస్థలు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ స్థాపించి వాటి ద్వారా అద్భుతమైనటువంటి సేవ గ్రాస్ రూట్ లెవెల్స్లో మారుమూల ప్రాంతాల్లోని ఇంకా రీచ్ కానటువంటి ప్రజలు అన్రీచ్డ్ పీపుల్ని రీచ్ అవుతూ వెల్ఫేర్ హెల్త్ తద్వారా దళిత క్రైస్తవుల యొక్క సామాజిక జీవితంలో పెనుమార్పులు వచ్చేటట్టు గవర్నమెంట్ కృషి చేయాలని కూడా మనం చేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో జూలై 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డేగా దానిని మరి జరుపుకోవడం జరుగుతుంది. యొక్క అభివృద్ధిలో ఒక అంతర్భాగంగానే మాత్రమే కాకుండా ప్రముఖమైన చాలా విశిష్టమైన మరువలేని మరువరాని సేవలు అర్పించారు, అర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో, వైద్య రంగంలో, పేదలు, బడుగు బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి రంగంలో, సామాజిక సేవలో, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు,
వీటన్నిటిని నిర్వహించటంలో ముందు వరుసలో ఉన్నారు. మన భారతదేశం యొక్క పార్లమెంటులో లిఖించబడినటువంటి ఒక ప్రముఖ సత్యం ఏమిటి అనంటే, క్రైస్తవ మిషనరీల వల్ల ఇండియాలో చదువుకు దూరంగా, విద్యకు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయ్యారు అనేటువంటి విషయాన్ని కొరకు చేతులు కలుపుదాం, మనసులు కలుపుదాం, మనందరము కలిసి పనిచేద్దాం. అప్పుడే దేవుడు ఆశించినటువంటి ప్రేమ సమాజం, శాంతి సమాజం, సేవా సమాజం, కరుణ సమాజం, అన్నిటినీ మించి సహృదయముతో జీవించేటువంటి సమాజం ఆవిర్భవిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. అదే 10 మందికి ప్రబోధిస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. జగదభిరామునిగా జగన్నాథుడు గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దత్త దేవాలయమైన లక్ష్మీపురంలోని ఆలయంలో జరుగుతున్న జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని మండపంలో సీతా సమేత శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. ఆయన బట్టి మీ ఫోటో ఉంటుందా, బాబావారి ఫోటో ఉంటుందా? మీ ఫోటో ఉంటుందా, బాబావారి ఫోటో ఉంటుందా? బాబావారికి తీయడం కానీ పాలరాయ కదా. పాలరాయి అయితే మరి ఇందులో గంధం, పసుపు, కుంకాలు రాత్రి అభిషేకం ఉంటాయి కదా. ఇవాళ మార్చారా కొట్లో? ఎలా ఇది బాగుంది కదా. పోలీస్ వ్యవస్థలో ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని దాన్ని వినియోగించుకుని మంచి పోలీసుగా పేరు తెచ్చుకోవాలని భీమడోల్ ఇన్స్పెక్టర్ జేయు విల్సన్ అన్నారు. భీమడోల్ సర్కిల్ పరిధిలో బదిలీ అయిన 9 మంది పోలీసులకు ఆయన ద్వారకా తిరుమల ఎస్ఐ టి సుధీర్, భీమడోల్ ఎస్ఐ సుధాకర్ తో కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పూలమాలలు, దుస్సాలువలతో వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం సిఐ విల్సన్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పోలీసు పని చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సర్వసాధారణమైనవని, ఎక్కడ పనిచేసినా ఆ చోట ప్రజలతో మమేకమై స్నేహంతో మెలుగుతూ వారి మనసులో మంచి స్థానం సంపాదించుకోవాలని అన్నారు. పోలీసులంటే ప్రజలకు నమ్మకాన్ని, భరోసాని కల్పించేలా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు, ద్వారకా తిరుమల మండలాల్లోని పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ ఒకసారి
నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా నేను కృషి చెప్పాలన్నా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి గోదావరి ఎస్ఐ గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ అక్కడ ఉన్నారు. అది చాలా మంచిది. అంటే రాత్రి నేను పెట్టాలంటే నేను పెడతాను, నా దగ్గర పెట్టాలంటే నా దగ్గర పెట్టాలనుకో. నేను జనరల్గా చూసేస్తారు పంపడానికి, నా దగ్గర నేను మూవ్మెంట్ పెట్టాను మూవ్మెంట్ అంటారు. అట్లాంటిది లేదు, నేను పెడతానంటే నేను పెడతానంటారు. నాకు ఇప్పుడు మరి శుద్ధిగా మాట్లాడతానంటే తెలిసింది ప్రసవం పెడుతున్నాను ఎప్పుడు బాధ్యత లేదంటే ఇక్కడ మంచిగా అవ్వాలి. ఎప్పటికీ అనుకుంటున్నాను కొంత కార్యక్రమం పెట్టాలా, ఇది ఫ్యామిలీస్ అంతా పెద్దలు పెట్టుకోవాలి. చాలా కాలం నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ సుధీర్ అంటా ఉన్నారు. కానీ ఈ రకంగా ఇలా రాత్రి యాక్చువల్గా ఎస్ఐ గారు అలా వెళ్ళి మాట్లాడటం అంత ప్రిపేర్ చేయడం కూడా జరిగిపోయింది. నిన్న బందోబస్తు వెళ్ళి వస్తుంటే ఫోన్ చేశారు అనమాట. ఇట్లాగా ఎస్ఐ మరి అందరికి కలిపి సభ్యులు కార్యక్రమం పెడతాం అందరికి ఒక ఆత్మీయ పెట్టుకోవాలి అంటే లేదు 2 రోజులు ఆగి పెడదామన్నారు. తర్వాత అసలు విషయం అర్థమైంది ఏంటంటే దోటదేవులోనే పెట్టాలని అనుకుంటున్నాను విషయం అర్థమైంది. వెంటనే సార్ ఓకే ఎక్కడైతే ఏమైంది దగ్గర పెడతాం, ఎక్కడైనా పర్వాలేదు, అది దేవుడు కావచ్చు దోటదేవులు కావచ్చు, మనంతా ఒక సభ్యులు ఒక కుటుంబం అనేటువంటి ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నారు. నాకు చాలా నచ్చింది. వాళ్ళతో ఒకసారి అందరికంటే చెప్పుకుంటున్నారు. జనరల్గా ఒక సర్కిల్లో పనిచేసే ఎస్ఐస్ ఒకరికి ఇంటర్నేషనల్ బైక్ మెకానిక్ డే సందర్భంగా బేముడోలులో మోటార్ సైకిల్ మెకానికులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గురువారం బేముడోలు జంక్షన్ శ్రీహరినగర్ వినాయక్ ఆలయం వద్ద బేముడోలు వినాయక మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో బైక్ మెకానిక్ డే సందర్భంగా మొక్కలు నాటారు, కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జూలై 3 ఇంటర్నేషనల్ బైక్ మెకానిక్ డే సందర్భంగా బేముడోలులో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. మెకానిక్లంతా ఐక్యతతో మెలగాలని చెప్పారు. మోటార్ ఫీల్డ్లో రోజురోజుకి మారుతున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పనిచేస్తున్న మోటార్ మెకానికులకు ప్రభుత్వం బాసటగా నిలిచి రాయితీ రుణాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కుమార్ రాజా, ఉపాధ్యక్షులు వేణు, సభ్యులు బుల్లెట్ రవి, గుండుగొల్లు సత్యబాబు, సర్వేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మెకానిక్ మోటార్ సైకిల్ మెకానికల్ దినోత్సవం సందర్భంగా మా బేముడోలు మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ అందరూ కేక్ కటింగ్ చేయడం జరిగింది. చేసి మేము అందరం ఒక సభ్యులందరూ ఒక చోట చేరి ఈ వినాయక పూల మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం విధంగా బేముడోలో ఉన్న మెకానికల్ ఏంటి మోటార్ సైకిల్ మెకానిక్ అందరూ అసోసియేషన్ అయ్యి అందరూ ఒక చోట చేరుకొని అందరూ కలిసి ఒక యూనిట్ గా చేరి ఏ సమస్య ఉన్నా ఏమన్నా సరే అందరూ కలిసి చర్చించుకోసం మెకానికల్ అందరూ ఒక ఐకమత్యంతో ఉండాలని ఆశిస్తున్నాం. ప్రతి ఏడు ఇలాగే జరుపుకుంటూ మా మెకానిక్ యూనియన్ అభివృద్ధి కోసం కోరుకుంటూ అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. బైక్ మెకానిక్స్ డే దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన వినాయకుని గుడి దగ్గర మెకానిక్స్ సోదరులు అందరూ కలిసి ఐక్యతతో పూల మొక్కలు నాటడం జరిగింది. మన మెకానికల్ ఐక్యతగా మన ప్రెసిడెంట్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ సహకారంగా కేక్ కట్ చేసి దీపావళి చేసాం కార్యక్రమం. పార్టీ కోసం కష్టించి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని, ఒకరోజు ఆలస్యమైనా అందరికీ న్యాయం చేయడమే బడేటి లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. గురువారం పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు, నాయకుల సమక్షంలో ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంని, సెక్రటరీగా రెడ్డి నాగరాజులను,
క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్యులు అనుమతితో ఏకగ్రీవంగా నియమించినట్లు అందరి హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే బడేటి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి తాము చెప్పినవన్నీ చేశామని బేషరతుగా ప్రజలకు వివరించి గర్వంగా ఓటు అడగాలని అన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి ఏలూరు కార్పొరేషన్లో ప్రతిపక్షం లేకుండా అన్ని కార్పొరేటర్ సీట్లను గెలుచుకునే విధంగా పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్పర్సన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పార్టీ పరిశీలకులు మరియు డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎమ్మెల్యే బడేటి చంటి ఘనంగా సత్కరించారు. పనిచేసి రేపు మరి 49 ఎలక్షన్ వాటికి వాళ్ళందరూ కూడా కష్టపడి కూటమి అధికారాలు తీసుకొస్తారని చెప్పి మన ఎమ్మెల్యే గారిని కార్యక్రమాలు మీరు ప్రజల్లో తీసుకెళ్లి కార్యక్రమంలో ఇంటింటికి మంచినీళ్ళకి సంబంధించి విలీనమైన గ్రామాలకి డెఫినెట్ గా మనం ఈ సంవత్సరం ఇవ్వలేము మంచినీళ్ళు, కానీ బోర్ వాటర్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరానికి ఏదైతే మినరల్ వాటర్ ఉందో వాళ్ళు ఈ సంవత్సరానికి ఆ విధంగా తాగండి, ఆ విధమైన ఇబ్బంది ఏమైనా ఉంటే కొద్దిగా సర్దుకోండి అని చెప్పి మీరు అందరూ కూడా నచ్చజెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రమారమి 312 కోట్ల రూపాయలు వాటర్ కి మనకు ప్రాజెక్ట్ గా శాంక్షన్ అయింది, టెండర్ కి పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కాలు ఎగరేసుకుని చెప్పచ్చు మనం అందరం కూడా మంచి నీళ్ళు అన్నం ఇచ్చామని చెప్పి చెప్పచ్చు. 5 సంవత్సరాల్లో వాళ్ళ అన్నదానికంటే 10 రెట్లు మనం ఏదైతే హామీ ఇచ్చామో దానికంటే 10 రెట్లు పనిచేస్తాం. 4 సంవత్సరాలు తిరిగాక మీరందరూ కూడా తిరిగితే అసలు 5వ సంవత్సరంలో మన ఇంటికే తిరగనవసరం పని లేదు. వాళ్ళు తిరుగుతారు, వాళ్ళకి చెప్పవలసిన సమాధానం వాళ్ళు చెప్తారు. డెఫినెట్ గా మీరందరూ ప్రజల్లో అంటే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో వాళ్ళు తిరిగితే వాళ్ళు ఓట్ల కోసం తిరిగారు, మేము 2 సంవత్సరాల నుంచి పని చేసిందంతా తిరిగాం, మీకు చెప్పామని చెప్పి మనం చెప్పచ్చు. గర్వంగా పనిచేసేవాడు అందరికీ కూడా వాళ్ళు డబ్బుతో గెలిచారు, మీరు డబ్బు లేకోకుండా ఏదైతే మీరు చేశారో మీ పనితనంతో మీరు గెలుస్తారు. మరి దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా కష్టపడుతున్న బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోండి. అలాగే డివిజన్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, ఎవరినైతే పార్టీ దాంట్లో వేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటారో, ఎలక్షన్ లో మనకు పలానోని తీసుకుంటే నాకు ఉపయోగపడుతుంది అనుకుంటాడు, వారి పేర్లు సూచించవలసిందిగా ఈ 2 రోజుల్లో సూచిస్తే మొత్తం కమిటీ లిస్ట్ అంతా కూడా ఇచ్చేస్తాం. ఏ కమిటీ అన్నా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మీరు అందరూ కూడా అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు 2 నెంబర్లతో ఓడిపోయింది. ఈసారి నేను ఒకటే చెప్పే అమ్మా చంటి ఎలాగైనా సరే 10 అనామత్ చేసుకోవాలి, 40 డివిజన్లో మళ్ళీ మనమే గెలవాలి. పోటీ చేయవు, నామినేషన్ వేయవు అన్న రీతిలో మేము ఎలక్షన్ చేస్తాము. కార్పొరేషన్ ఎలక్షన్ లో మార్చి నెలలో జరుగుద్ది రాష్ట్రం అంతా, కానీ ఏలూరులో జూలై 30వ తారీఖుకి ఈ కౌన్సిల్ రద్దు అవుద్ది. అప్పుడు దాకా ఎందుకంటే మనకి 4 నెలల 15 రోజులు కౌంటింగ్ లేట్ అయిన దాని వల్ల జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పదవులు అనేది మనిషికి ముఖ్యం కాదు, పదవి అక్కర్లేదు నాకు. ఎప్పుడు కూడా ఎలాగైతే మనం పార్టీ కష్టపడ్డామో ఆ పార్టీకే కష్టపడాలి. ఆ పార్టీకి కష్టపడినప్పుడే మనకి ప్రజల్లో ఇది ఉంటుంది. పార్టీ పదవి అనేది చాలా ఇది మొదటి ఇప్పుడు మొన్నదాకా నేను 10 డివిజన్లు నమోదు చేసుకోవాలని, 10 కాదు 25 డివిజన్లు నమోదు చేయాలి. అదే మన టార్గెట్. అదే 25 డివిజన్లు మనం నమోదు చేయాలి. అది ఏ రకంగా ఏంటనేది నవ్వుతూనే చేస్తారు మన బడేటి రాధాకృష్ణ చంటి గారు, నాకు తెలుసు. ఇంకో విషయం చెప్తున్నా, నేను ఈ 5 సంవత్సరాలతో అందరితో కలిసిమెలిసి పనిచేశా. ఎవరిని ఎప్పుడు కూడా ఏ వైద్యుల దూషణని ఎలా 2-3 సార్లు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు శివప్రసాద్ గారితోనే నేను పోరాటం చేసి ఆయనతోనే గొడవపడ్డా. కానీ ఒకే ఒక మాట చెప్తున్నా, నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా వేరే విధంగా ఆలోచించిన అవసరం లేదు, ఆలోచించను కూడా. ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, ఏదైనా సమస్య ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీదే మాట్లాడతా. తర్వాత 2 రోజులు బడే రాధాకృష్ణ గారు చంటి చెప్పిన తర్వాత నేనే వెళ్ళి మాట్లాడి చేస్తా. ఇప్పుడు కూడా అదే పందాన్ని అనుసరిస్తూ మీ అందరి అభినందనతో మరొక 2 సంవత్సరాలు పట్టణ పార్టీ సెక్రటరీగా సేవలించడానికి మీ అందరూ కూడా అభినందించినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. వస్తాయి కానీ ఈ కమిటీలు వేసుకునేటప్పుడు ఒక్క డివిజన్ లో కూడా ఎక్కడ చిన్న విభేదాలు కూడా నేను చూడలేదు.
50 డివిజన్లో కూడా మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో డివిజన్ ప్రెసిడెంట్ని అలాగే జనరల్ సెక్రటరీని ఆల్రెడీ మేము వేసుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి నేను అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఒక్క డివిజన్లో కూడా ఎవరు చిన్న విభేదం కూడా తెలియచేయకుండా అందరూ కూడా ఏకాగ్రీవంగా 50 డివిజన్ల కమిటీలను కూడా మన కుటుంబ సభ్యులందరూ ఆమోదించడం చాలా 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 సంతోషంగా ఉందండి. ప్రతి నియోజకవర్గానికి కూడా మరి సంస్థాగత అంశాల నియోజకవర్గాన్ని నియమించడం జరిగింది కాబట్టి వచ్చాం. లేకపోతే మేము రామని చెప్పి అన్నగారికి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి మేము చేసేది ఉండదు ఇక్కడ అంతా కూడా మరి సునీత గారు చెప్పినట్లుగా మరి ఎవరికి వారు మరి ప్రతి చిన్న కుటుంబంలో కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ 50 డివిజన్లలో మరి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తేడా రాకుండా మరి డివిజన్ లో అధ్యక్షులు ఎన్నుకున్నారంటే అది పడేటి చెంటాలని చెప్పి మీ అందరికీ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.